కూడా ఊహించినట్టుగా పాప ఇప్పుడు ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం కేవలం ఎవరైనా పిల్లలు లేని వారు తీసుకెళ్లి ఉంటారేమో అదొక కోణం అనుమానిస్తున్నారు. అంటే పాప కిడ్నాప్ చేసిన ఎవరైనా కక్షతో కిడ్నాప్ చేస్తే ఎన్ని రోజుల వరకు కూడా ఉంచరు. ఈ విధంగా అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు RTV మీడియా ముందు మొత్తం అందరూ కూడా ప్రజలకైతే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ కూడా ఫాలో ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది, అసలు ఎవరిని విచారిస్తున్నారు, అలాగే ఎవరైనా విచారిస్తుంటే మా పైన ఎటువంటి అనుమానం లేదు, వాళ్ళనే విచారిస్తున్నారు కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకుంటుంటారు. కానీ మనం కిడ్నాప్ చేసిన తల్లి కూడా చెప్తుంది, కిడ్నాప్ చేస్తుంటే మీరు ఎక్కడో చోట వదిలేయండి, మేము పిల్లల్ని తీసుకుంటాం, మీపై ఎటువంటి కేసులు కూడా పెట్టమంటూ కూడా తల్లి RTVతో నిన్న మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు వింటారు. ఒకవేళ ఎటువంటి ఇందులో పెద్ద సీరియస్ లేదు, ఇంకా పాపని ఏదో అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది, ఏదో అడవి జంతువు తీసుకెళ్లిపోయిందని ఇటువంటి కోణంలో విచారిస్తే కిడ్నాప్ చేసిన వాళ్ళు అయితే కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నామనే ఆ కోణంలో ఆ భావంతో అలా ఉండే అవకాశం ఉంది. కానీ పోలీసులు తన స్టైల్లో తను చేస్తున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు నిన్న తీసుకెళ్లి ఏదైతే తండ్రిని తీసుకెళ్లారో తండ్రి గణేష్ ని కూడా ఫోన్లు ఎవరెవరితో మాట్లాడావు, ఎవరితో నిన్న మా పాప మిస్ అయినప్పుడు ఎవరు మీతో కలిశారు, ఎవరెవరు మాట్లాడారు, ఎవరు మీతో ఎన్ని గంటలు ఉన్నారు, ఎన్ని గంటలు ఉన్నావు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, పాపని ఎప్పుడు చూసుకున్నావు, ఇవన్నీ కూడా మరొకసారి క్రాస్ చెక్ అయితే చేస్తున్నారు. అందులో ఏదైనా వాళ్ళు తీసుకున్న స్టేట్మెంట్ లో ఏదైనా తేడా ఏమైనా కనిపిస్తుందా, ఎవరైనా కొత్త వ్యక్తులు వీళ్ళు చెప్పిన దాంట్లో మరొక కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారా, వీళ్ళని ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తున్నారా, తండ్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వచ్చారు, తండ్రిని పదే కలిశాడా, ఇటువంటి ఎవరైనా ఒకసారి గుర్తు తెచ్చుకొని తండ్రిని ఈ విధంగా అయితే అడుగుతున్నారు. అతను ఇదే చెప్తున్నారు, ఎవరు కూడా గొడవలు ఏమీ లేవు, మేము కేవలం 20 ఏళ్లుగా మా నాన్నగారు మకంలో కాపలాదారుడుగా ఉంటున్నారు, కానీ ఎటువంటి విభేదాలు అయితే మాకు లేవు, కేవలం చెప్తున్నారు. సో అటు తల్లిదండ్రుల్లో కూడా ముఖ్యంగా తల్లి తన కుమార్తె జ్ఞానేశ్వరి దొరుకుతుందా అనేటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో అది సన్నగిలుతున్నట్టే కనబడుతుంది. వారం రోజులు అవుతోంది, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. శనివారం రోజున ఆ పాప కనిపించకుండా పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది వెతుకుతున్నారు, ఇన్ని డ్రోన్లు, ఇన్ని ఇన్స్పెక్షన్ టీములు, ఇంతమంది రంగంలోకి దిగి ఎంతమంది వెతుకుతున్నా ఏమాత్రం కూడా అమ్మాయి కనిపించట్లేదు. సో ఇంతమంది వెతుకుతున్న అమ్మాయి ఎక్కడున్నట్టు మరి? ఒకసారి ఆ తల్లి మాటలో తల్లికున్నటువంటి అనుమానాలని తను చెప్తోంది. సో రీసెంట్గా తన తల్లికున్నటువంటి అనుమానాలు ఏంటి, తను ఎంతలా బాధపడుతోంది, ఒకసారి ఆ మాటలు వినండి. ఫ్యామిలీ పరంగా అయితే చూసుకుని నో డౌట్స్. ఇదివరకు గొడవలు జనవరిలో జరిగాయని చెప్పాను కదా, అయితే వాళ్ళే ఎవరైనా చేయండి, నేను సార్ చెప్పలేం కదా, మనల్ని ఏడిపించవచ్చు అంటే ఏ విధంగా ఏడిపించవచ్చు. ఈ రోజుల్లో ఎవరన్నా మన పని లేదంటే ఎంతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంతమందిలో మీ ఫ్యామిలీ ఓకే, మీ హస్బెండ్ అయితే మీ హస్బెండ్ కి ఏమన్నా ఫ్రెండ్స్ లో ఏమన్నా? అదే సార్ చెప్తున్నాను, మన ఫ్రెండ్స్ లో ఎవరైనా చేసి ఉండొచ్చు, ఆ డౌట్ ఈ డౌట్. అలా ఎప్పుడైనా వచ్చే బిహేవియర్ అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ అన్న నలుగురు ముగ్గురు ఇంటికి వచ్చేవాళ్ళు, ఆ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా నో డౌట్ సార్, అనుమానించాల్సిన అవసరం లేదు. ఎంతమంది అయితే మా ఇంటికి వచ్చి అంతమంది ప్రాణంగా చూసుకునేవారు అమ్మాయి. ఇంతవరకు ఎవరైనా ఉన్నారో, మాట్లాడిన లేకపోవచ్చు, మాట్లాడలేనో లేకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎవరికైనా గొడవ పడ్డం లేదంటే ఫోన్ లో ఏదైనా సరే మాట్లాడి ప్రతిదీ నాతో చెప్తాడు సార్, ఏ రోజు ఏం జరుగుతుంది ప్రతిదీ నాతో షేర్ చేస్తాడు. లేదు సార్, గొడవల విషయంలో అయితే పలానాది ఇలా జరిగిందమ్మా అని చెప్తాడు సార్. కారు విషయంలో కానీ లేకపోతే మరి ఏమనుకుంటున్నారు అంటే వారం రోజులు ఎందుకొని ఏదైనా జంతువులు ఏదైనా చేసేయంటే ఏదో ఒకటి ఖచ్చితంగా దొరకాలి, దొరకలేదంటే తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఇంత ఎంక్వైరీ బట్టి బయటకి ఎవరికైనా అప్పు చెప్పేసి ఉంటారు. అంటే మరీ చిన్న అమ్మాయి కదా సార్, ఎలా దాచేసినా వాళ్ళు దాసేస్తారు. అంటే లేట్ అవుతుంది కానీ మా అమ్మాయి మాకు వస్తుందని చిన్న ధైర్యం ఉంది సార్, నమ్మకం ఉంది సార్ వస్తుంది అని నమ్మకం. ఇంత డిపార్ట్మెంట్ పెరుగుతుంది, ఎవరి చేతుల నుంచి అయినా రావచ్చు, అట్లీస్ట్ రాకపోయినా ఏదో న్యూస్ తెలుస్తుంది నమ్మకం అయితే చిన్న. ఆ చిన్న పాప జ్ఞానేశ్వరి తల్లి అనుమానాలు ఏంటి అని అంటే, నా భర్తకు ఆయన ఫ్రెండ్స్తో కొందరితో గొడవలు ఉన్నాయి,
తర్వాత కారు విషయంలో గొడవ జరిగిందనే విషయం చాలా క్లియర్గా ఇందాక మాట్లాడినటువంటి తన మాటలు కూడా మీరు విన్నారు. అయితే పాపను జంతువులు తినే అవకాశం లేదు, ఆ తల్లి చెప్తున్నమాట. జంతువులు తినే అవకాశం లేదు, అంతగా క్రూరముగాలు ఏం లేవు అక్కడ. సో పాపని జంతువులు తినడానికి అవకాశం స్కోపే లేదు. కానీ చివరిగా ఒక మాట తల్లి చెప్తున్న మాట ఏంటంటే, కన్న పేగ్ కదా, సో పాప తిరిగి రాకపోయినా కనీసం పాపకు ఏమైంది అనేటువంటి విషయమైనా తెలియాలి కదా. ఇది